అమ్మాజీపేట కూడలు ఛానల్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. నా పేరు శాన్వి. మా పిన్ని నాకు హెయిర్ స్టైల్ వేస్తుంది. ఎలా వేస్తుందో చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హెయిర్ స్టైల్ స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ హెయిర్ని సైడ్కి పాపిడి తీసుకోవాలి. పార్టీషన్ చేసుకున్నాక ఇలా తీసుకుని ఇప్పుడు ఫస్ట్ హెయిర్ని టూ పార్టీషన్స్గా డివైడ్ చేసుకోవాలి. కింద నుంచి తీసిన ఈ హెయిర్ని ఫ్రంట్ దాంతో కలిపి అగైన్ మళ్ళీ ఒక స్పిన్ చేయాలి. అండ్ అగైన్ మళ్ళీ కింద హెయిర్తో ఫ్రంట్ హెయిర్ని మళ్ళీ స్పిన్ చేసుకోవాలి. అలా రిపీట్ చేయాలి. సంజీవ్ ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 3rd క్లాస్ చదువుతున్నా. మా శాన్వి సంగీతం క్లాస్ కూడా వెళ్తుందండి. మన కోసం ఒక పాట పాడుతుంది ఇప్పుడు. శాన్వి ఏ సిగ్గా ఇప్పుడు ఇలా స్పిన్ చేసిన హెయిర్ని ఈ సైడ్ హెయిర్ పైకి తీసుకొని దీన్ని టిక్ టాక్స్తో హాయ్ ఫ్రెండ్స్, సెక్యూర్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అయిన హెయిర్ని మనం పఫ్స్ వచ్చేలాగా తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. చాలా ఈజీ హెయిర్ స్టైల్, ఎవరైనా చేసేయగలరండి. నువ్వు కూడా చేసేసుకుంది కానీ శాన్వి. చేసేసుకుంటా, కానీ ఇప్పుడు కాదు, పెద్ద నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్లో ఇటు సైడ్ కూడా వేసుకుందాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా 2 పార్ట్స్ కింద చేసుకుని సేమ్ ప్రాసెస్లో స్పిన్ చేసుకోవాలి. ఇలా స్పిన్ చేసుకున్న హెయిర్కి బ్యాక్ సైడ్ హెయిర్ కొంచెం పైకి తీసుకుని టిక్ టాక్స్తో సెక్యూర్ చేసుకోవాలి. అయిపోయిందో హెల్లు ఈ ఫ్రంట్వి పఫ్స్ కింద తీసుకోవాలి. ఇప్పుడు ఈ హెయిర్స్కి మనం డిఫరెంట్ స్టైల్స్లో స్టైల్ అప్ చేసుకోవచ్చు. ఒకటి పోనీటైల్ హెయిర్ స్టైల్. హెయిర్ అంతా ఒక చోట తెచ్చుకొని పోనీటైల్. ఫస్ట్ హెయిర్ స్టైల్ డన్. ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్తో డిఫరెంట్గా ఎలా స్టైల్ చేయాలో చూద్దాం. ఇప్పుడు కింద నుంచి హెయిర్ ఒక పార్ట్ తీసుకోవాలి. అండ్ దిస్ సైడ్ ఆల్సో సేమ్. ఇప్పుడు ఈ హెయిర్ని దాంట్లో సెక్యూర్ చేసుకోవాలి. ఇది కొంచెం లూజ్ చేసుకుని
సెంటర్కి ఆపరేషన్గా తీసుకొని ఈ హెయిర్ని ఇందులోంచి కిందకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ హెయిర్ని స్టార్ట్ అన్న స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈజీగా ఇలా వేసుకుని వెళ్ళిపోవచ్చు. అవునండి. నేర్చండి క్లాస్ తీసుకున్నప్పుడు ఇలా చేస్తాను. ఈ హెయిర్ని ట్విస్ట్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే 3 హెయిర్ స్టైల్స్ చూసారు కదా, అలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.